ఒక సుదూర భూమిలో ఆమె పదునైన కళ్ళు మరియు వేగవంతమైన విమానానికి ప్రసిద్ధి చెందిన కోయిల నివసించేది. ఒక ఎండ ఉదయం బంగారు పొలాలపైన ఎగురుతున్నప్పుడు ఆమె ఏదో ఒక విచిత్రాన్ని గమనించింది. అదేమిటంటే రైతు తన భూమిలో మెరిసే నల్లటి గింజలను వెదజల్లుతున్నాడు. ఆసక్తిగా ఆమె పరిశోధించడానికి కిందకి దిగింది. కోయిల విత్తనాలను నిశితంగా పరిశీలించింది. అవి మామూలు విత్తనాలు కావు, పక్షులను పట్టుకోవడానికి రైతు వేసిన ఉచ్చులు. ఈ గింజలు తన తోటి పక్షులు కలిగించే ప్రమాదాన్ని ఆమె గ్రహించినప్పుడు ఆమె వెన్నుముకలో చలి వచ్చింది. ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఆమె సమీపంలోని అడవికి వెళ్ళింది. అక్కడ పెద్ద సంఖ్యలో పక్షులు కిలకిలలాడాయి. కోయిల పిలిచింది, మిత్రులారా, నా మాట వినండి. రైతు పొలం దగ్గరికి వెళ్ళవద్దు. అతను మనల్ని పట్టుకోవడానికి మెరిసే విత్తనాలతో ఉచ్చు వేశాడు అని చెప్పింది. కానీ కొన్ని పక్షులు ఆమె మాటలను తీవ్రంగా పరిగణించాయి మరియు మైదానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇతరులు ఆమె హెచ్చరికను తోసిపుచ్చారు. విత్తనాలు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాయి, అవి మనకి ఎలా హాని చేస్తాయి అని అనుకున్నారు. రోజులు గడిచిపోయాయి మరియు అజాగ్రత్తగా ఉన్న అనేక పక్షులు ఉచ్చులో చిక్కుకున్నప్పుడు కోయిల భారమైన హృదయంతో చూసింది. వారు తమ రెక్కలను ఫలించలేదు, తప్పించుకోలేకపోయారు. అడవి నిశ్శబ్దంగా పెరిగింది మరియు కోయిల తన అభ్యర్థనలు పట్టించుకొని తన స్నేహితులను కోల్పోయింది. కానీ ఆమె హెచ్చరికను పాటించిన వారు అభివృద్ధి చెందారు, స్వేచ్ఛగా ఎగురుతూ మరియు వారందరినీ రక్షించడానికి ప్రయత్నించిన తెలివైన కోయిల కథను వ్యాప్తి చేశారు. కాలక్రమేణా పక్షులు సులువైన ప్రలోభాల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం మరియు దూరదృష్టి ఉన్న వారి హెచ్చరికలను వినడం నేర్చుకున్నాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే తెలివైన సలహాను గమనించడం, ఎందుకంటే దానిని విస్మరించడం హానికి దారి తీయవచ్చు.